कैमरा హీరో మాల్ సప్లై అవుతుందో చూపెడుతున్నాము. కింద కింద సార్ మీకు కొద్దిగా వెనక ఇవ్వండి సార్. ఈ రకంగా ఈ రకంగా కనబడకుండా అరలు అరేంజ్ చేసి ఈ కాటన్ ఇట్లా పెట్టడం జరుగుతుంది. కొన్ని పైన ఇప్పేసి సైడ్ కాటన్లు ఒత్తేసి తీసేయండి సార్. ఓకే రైట్. మెల్లమెల్లగా ఈడ పని చేస్తాడు ఆ గోడ మెట్పల్లి స్టేషన్ పరిధిలో గంభీర్పూర్ గ్రామంలో మాకు ఎన్డీపీఎస్ లిక్కర్ అంటే సుంకం చెల్లించని మద్యము మేము ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అదంతా కూడా కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామా నుండి ఇక్కడికి సప్లై చేయడం జరిగింది. అప్పుడు సుమారుగా 13 బాక్సులు మేము సీజ్ చేయడం జరిగింది. దాని ఆధారంగా మేము ఈ కేసును ఫ్రెష్గా తీసుకొని లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి గత వారం రోజులుగా దీని మీద అంత డాటా తీసి కలెక్షన్ చేసి మేము ఈరోజు ఉదయం కూడా ఒక కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 70 బాక్సుల ఐబీ బ్రాండ్కి ఐబీ బ్రాండ్, ఇది కూడా దాద్రా నగర్ హవేలీ యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటిది. ఇది రావడం వల్ల ఇది మనకు గవర్నమెంట్కి సుంకం చెల్లించని మద్యం అంటారు. అక్కడ ఈ వ్యక్తులు ఎవరైతే రవాణాదారులు ఉన్నారో అక్కడ ఇది తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ మనకి తెలంగాణలో ఎక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది. అక్కడ రేటు ప్రకారము 70 బాక్సులకి 2,85,600 రూపాయలు ఉంటుంది. మన తెలంగాణ రేటు ప్రకారం చూస్తే 6,38,400 రూపాయలు. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెంట్ 3,52,800 రూపాయలు డిఫరెంట్. అంటే ఎవరైతే సప్లైదారులు ఉన్నారో వాళ్ళకి ఇంత మార్జిన్ ఉంటుంది అన్నట్టు. అందుకే దీన్ని వాళ్ళు అక్రమంగా తరలిస్తున్న క్రమంలో మా మెట్పల్లి సిఐ మేము మా ఆధ్వర్యంలో మా మెట్పల్లి సిఐ బృందం అందరం కలిసి రాత్రి 1 గంట నుంచి మేము ఈ రూట్ వాచ్ చేస్తున్న క్రమంలో తాండ్యాలు ఎక్స్ రోడ్ దగ్గర చేస్తున్న క్రమంలో ఈరోజు ఉదయం 6:30 ప్రాంతంలో ఈ వ్యాన్ను చేజ్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇందులో 3 వ్యక్తులు, మెయిన్ సప్లయర్ ప్రవీణ్ శ్రీగిరి, ఇతను భీమండి మహారాష్ట్రకు చెందినవాడు. అట్లాగే A2 ప్రదీప్ జైస్వాల్, ఇతను ఓనర్ కమ్ డ్రైవర్, ఇతను కూడా కళ్యాణ్ అని మహారాష్ట్రకు చెందినవాడు. ఇంకొక అతను A3 అజయ్ భాగ్వాన్, అతను షెట్పల్లి మహారాష్ట్ర, ఇతను డ్రైవర్కు మిత్రుడు. వీళ్ళు 3 కలిసి ఈ బండ్లో వస్తుంటే మేము పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర మేము 4 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ సెల్ ఫోన్లు 4, ఒక వ్యాను, 3 పర్సన్స్, 70 బాక్సుల ఈ లిక్కర్ను కూడా మేము స్వాధీనం చేయడం జరిగింది. దీని మీద ఇంకా ఎవరెవరికి సప్లై చేశారు, ఎన్ని రోజుల నుంచి ఈ దందా జరుగుతుందనే దాని మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ప్రస్తుతం అయితే వీటిని సీజ్ చేసి వీళ్ళని రిమాండ్కు పంపించడం జరుగుతుంది.